హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రదీప్ రంగరాజన్ నటించిన డ్యూడ్ మూవీ ఎలా ఉందో రివ్యూ, నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. మూవీగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా డ్యూడ్ మూవీ కోసం చెప్పాలంటే, ఈ జనరేషన్లో ప్రతి లవ్ ఫెయిల్యూరు తనని తాను చూసుకునే విధంగా, ప్రతి లవ్ ఫెయిల్యూర్లో సాక్రిఫైస్ చేసిన వాళ్ళు తన లవ్ స్టోరీని తెర మీద చూసుకునే విధంగా మూవీ అయితే ఉంది. మూవీ యూత్ఫుల్, అలానే ఫ్యామిలీ కలిసికట్టుగా పక్కా ఎంటర్టైన్మెంట్ అయ్యే మూవీ అనమాట. ఈ జనరేషన్ వాళ్ళందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ అన్న. లవ్ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏమిటి, అలాగే ఫీలింగ్స్ అంటే ఏంటో తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉండే లేడీస్, జెంట్స్ ఎలా ఉంటారో, ఎలా బిహేవ్ చేస్తున్నారో ఈ జనరేషన్ వాళ్ళు అందరూ కూడా తనకు తాను స్క్రీన్లో చూసుకొని ఏ విధంగా మూవ్ ఆన్ అవ్వాలనేది అయితే క్లియర్గా ఈ యొక్క మూవీలో అయితే చూపించడం అయితే జరిగింది. రియల్ లైఫ్లో జరిగే, కామన్గా జరిగే స్టోరీ అన్నీ కూడా ఈ బిగ్ స్క్రీన్లో అయితే చూపించడం అయితే జరిగింది. ప్రదీప్ రంగరాజన్ క్యారెక్టర్లో అయితే ఒదిగిపోయి నటించాడు. అలాగే యాక్ట్రెస్, ప్రైమరీ యాక్ట్రెస్ కూడా చాలా బాగా నటించింది. ఎమోషన్స్ కొన్ని సీన్స్లో ట్విస్ట్కి తగ్గట్టు అయితే నటించడం అయితే జరిగింది. 150 రూపీస్ ఈ టికెట్ వర్త్ మూవీ అనమాట. హీరో పొజిషన్లో మనం ఉంటే కొన్ని సీన్స్కి ఆటోమేటిక్గా మనమే రియాక్ట్ అవ్వాలనే స్టేజ్కి అయితే కొన్ని సీన్స్ని అయితే తీసుకెళ్ళడం జరిగింది. అలా కనెక్ట్ అవుతాం మూవీకి. ఆ విధంగా డైరెక్టర్ అయితే తీసుకెళ్ళడం అయితే జరిగిందనమాట. మూవీ ఎలాగుందంటే, ఫస్ట్ హాఫ్ నుండే స్టోరీని, అలాగే హీరోని ఎలివేట్ చేస్తూ, అలాగే స్టోరీకి కావాల్సిన స్టోరీ బిల్డింగ్ చేసుకుంటూ, లవ్ స్టోరీ ఎమోషన్స్తో ఫీల్ గుడ్కి, హార్ట్కి టచ్ అయ్యేలాగా, చాలామంది లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారు చూడ, వాళ్ళని కనెక్ట్ అయ్యే విధంగా తీసుకెళ్తూ, అలాగే అక్కడక్కడ కామెడీ సీన్స్తో ఒక ఈ జనరేషన్లో జరిగే లవ్ ట్రాక్ని అంతా చూపిస్తూ, మధ్యలో మంచి ట్విస్టులు పెట్టి, ఇంటర్వెల్లో మంచి రెకార్టంలో పెట్టి సీన్స్తో ఇంటర్వెల్ అయితే అవడం అయితే జరుగుతుంది. సెకండ్ హాఫ్ కూడా దాని కొనసాగింపుగా అక్కడక్కడ ల్యాగ్ సీన్స్తో, యాక్టర్ పెర్ఫార్మెన్స్తో యాక్టింగ్ని ఎంగేజింగ్ చేస్తూ, ప్రతి సీన్ని కొద్దిగా ట్విస్టులు ఇచ్చుకుంటూ, ప్రతి లైఫ్లో ఉండేటట్టుగా ఫైనల్గా ఎలాగైతే ఇంకో కొత్త చాప్టర్ లవ్ ఫెయిల్యూర్తో ఉంటుందో ఆ విధంగా ఫైనల్కి కన్క్లూజన్ చేసి మంచి ఎమోషన్ సీన్స్తో అయితే సెకండ్ హాఫ్ కూడా తీసుకెళ్ళడం అయితే జరిగింది. స్టోరీకి తగ్గట్టు కావాల్సిన విధంగా నటించుకుంటూ అయితే సినిమాలో అయితే ప్రతి ఒక్కరు అయితే నటించడం అయితే జరిగింది. ప్రదీప్ రంగరాజన్ అయితే చాలా సినిమాల్లో చాలా సిమిలర్గా కనబడుతున్నారు. ఆ లుక్స్ అన్నీ బాగా అంత సిమిలర్గా ఉన్నాయి, హిట్ కొడతారా అన్న టైప్ ఏమైనా టాక్స్ వస్తున్నాయి. కానీ మనసు మూవీ థియేటర్కి వెళ్ళాక ప్రదీప్ రంగరాజన్ క్యారెక్టర్లో ఒదిగిపోతాం అనమాట. ఆ క్యారెక్టర్లో అతను ఆ విధంగా అయితే జీవించడం జరిగింది. ఆ క్యారెక్టర్ని ఎవరైతే లవ్ ఫెయిల్యూర్ ఉన్నారో వాళ్ళకైతే డైరెక్ట్గా కనెక్ట్ అయ్యడం అయితే జరిగిపోతుంది అనమాట. ఆ విధంగా అయితే ఉంది. స్టోరీకి తగ్గట్టు నటించుకుంటూ ప్రీవియస్ సినిమాలో ఉన్నట్టు లేకుండా, అలానే స్టోరీకి కనెక్ట్ అవుతూ, వాడిని రొటీన్గా ఉన్నదాన్ని మర్చిపోతూ ఇలా యాక్ట్ చేశాడు ప్రదీప్ రంగరాజన్. అలా సినిమాకి కావాల్సినట్టయితే యాక్ట్ చేయడం అయితే పర్ఫెక్ట్గా అయితే జరిగింది. హీరో కూడా చాలా ఎమోషన్ సీన్స్ పండిస్తాడు. ఆ ఎమోషన్లో ఆ క్యారెక్టర్లో అయితే ఒదిగిపోవడం జరిగింది. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అలాగే శరత్ కుమార్ కూడా యాక్టింగ్ అయితే చాలా బాగా చేశాడు. పెద్ద యాక్టర్, దానికి తగ్గట్టు బాగా నటించాడు. అక్కడ కామెడీ కూడా బాగా పండించాడు. క్యారెక్టర్ తగ్గట్టు నటించాడు. అలాగే ఆ క్యారెక్టర్ తగ్గట్టు, ఆర్క్ తగ్గట్టు నటించడం అయితే జరిగిందనమాట. లవ్ స్టోరీని డైరెక్టర్ అయితే చాలా బాగా అయితే ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అదైతే ఏదైతే స్టోరీ తీసుకున్నాడో ఆ స్టోరీని అయితే బాగా బిల్డ్ చేసి పర్ఫెక్ట్గా సినిమాకి కావాల్సినట్టు ప్రతి సీన్ రాసుకుని దాన్ని అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేయడం అయితే జరిగింది. ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్మెంట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అంతా అలాగే చూడొచ్చు. ప్రతి యూత్ చూడాల్సిన సినిమా. ఎందుకంటే వాళ్ళ స్టోరీని వాళ్ళని అక్కడ చూసుకునేటటువంటి ఫ్యూచర్ ఏం జరిగిపోతుందో కూడా చాలామందికి అదే విధంగా జరుగుతుంది. ఆ విధంగా కనెక్ట్ అయ్యే విధంగా అయితే మూవీ అయితే ఉండడం అయితే జరిగింది. మూవీ చాలా సింపుల్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అలానే మ్యూజిక్ కూడా అక్కడక్కడ చాలా బాగా చేయడం అయితే జరిగింది. అలాగే మూవీని కన్ఫామ్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. సినిమాకి తగ్గట్టు, చిన్న సినిమా లాగా ఉంది, ఆ సినిమాకి తగ్గట్టు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్తే పక్కా వసూలు అవుతారు. సినిమాలో చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేయడం. అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి, వాటిని స్కిప్ చేసేయాలి. చిన్న సినిమా అన్నాక అవన్నీ చూసుకోకూడదు అనమాట. ఈ జనరేషన్ పిల్లలు అందరూ తప్పగా చూడాల్సింది. చాలామంది ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ ఉంటారు, వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ లైఫ్ని ఒకసారి మళ్ళీ ఇంకోసారి అందులో చూసుకున్నట్టు అయితే మూవీ అయితే ఉండడం జరుగుతుంది. చాలా సీన్కి అయితే లవ్ ఫెయిల్యూర్లు, అలాగే లవ్లో ఉన్న వాళ్ళైతే బాగా కనెక్ట్ అయ్యడం జరుగుతుంది అనమాట. ఇలా అయితే మూవీ అయితే నాకైతే అనిపించింది. మీకు ఎలాగ అనిపించిందో సినిమా చూసిన కామెంట్ చేయండి. అలానే నా యొక్క రివ్యూస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్.